హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అని అనకూడదు. మీరు నిద్రపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, పిచ్చివాడిని నేను పెద్ద వీడియోలు తీయమంటలేదు. ఎంతసేపు ఎక్కువ మాట్లాడితే అంత మంచిది ఫ్రెండ్స్. ఎంత అన్నారు నేను వ్యూస్ పెద్ద వీడియోలకి? మన వ్యూస్ని బట్టి బాగా పెరిగితే షార్ట్స్ వీడియోలకి, దాన్ని బట్టి పెద్ద వీడియోలకి అడ్వర్టైజ్మెంట్లు మంచి ఖరీదైన యాడ్లు ఇస్తాడు. ఆ ఖరీదైన యాడ్ ఏం చేస్తాడు? ఈ వ్యూస్ని షార్ట్స్ వీడియోస్ని మొత్తం కలుపుకొని మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. అంతేగాని షార్ట్స్ వీడియోస్లో కూడా యాడ్లు వస్తాయి ఫ్రెండ్స్, కానీ తక్కువ అమౌంట్ వస్తుంది. అలాగే పెద్ద వీడియోలో అప్పుడప్పుడు కూడా అక్కడక్కడ కూడా ఒకటి ఉంటే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఎంత ఎక్కువ పెద్ద వీడియోలు కూడా 4-5 లేకపోతే 2-3 అయినా కనీసం చేయాలి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట అయినా సరే చేసి పారేయాలి. అంతే. ఛాలెంజ్ చేసి చేయాలి, దడవకూడదు. మనం వీడియో చేసేటప్పుడు వెనక మ్యూజిక్ పెట్టద్దు. యూట్యూబ్లో ఉన్నటువంటి యాప్ మ్యూజిక్ మాత్రమే పెట్టాలి. ఏ మ్యూజిక్ వాడినా సరే అవి కాపీరైట్స్ కంపల్సరీగా పడతాయి ఫ్రెండ్స్. అది నేను చెప్పేది. ఒకసారి పడవచ్చు, పడకపోవచ్చు, ఏది అదే అదే. ఎందుకు ఫ్రెండ్స్ మనకు మ్యూజిక్ మళ్ళీ కాపీరైట్స్ పడితే మళ్ళీ చచ్చిందాక మాట్లాడిందని డిలీట్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఎందుకు? అసలు మ్యూజిక్కే లేకుండా మనం మాట్లాడదాం. ఎంతసేపు అయినా మాట్లాడదాం. గంట తరబడి కాదు, 24 అవర్స్ కాదు, 48 అవర్స్ అయినా మాట్లాడచ్చు. అంటే 48 అవర్స్ ఎవరి వల్ల కాదు అనుకోండి ఫ్రెండ్స్, ఏదో జోక్గా అంటున్నాను. ఎవరి వల్ల కాదు 48 అవర్స్, ఏదో గంట 2 గంటలు ఆకుండా మాట్లాడతా అంటే ఏదో సబు అది. అంతేగాని గంటల తరబడి మాట్లాడాలంటే చాలా కష్టతరమైన పని ఫ్రెండ్స్. మీరు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రతి వీడియో చెప్తూనే ఉంటా. కొండపల్లి సత్యనారాయణకి పిచ్చేమని పట్టిందే అనుకోవచ్చు. నేను సీనియర్ ద్వారా తెలుసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి ఏంటి కాపీరైట్స్ అనేది ఒక్కడు కూడా ఎప్పటికప్పుడు వస్తే తీసేయండి. అలానే ట్రోలింగ్ వీడియోస్ అంటే దేన్నైనా, ఒక కులాన్ని గురించి కానీ, ఒక గుణాన్ని ఒక మతాన్ని గురించి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ, దేన్నైనా కించపరచకుండా వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ తీసిన వీడియోలకి బాగా మీది మానిటైజేషన్ అయినా, బాగా లక్షల డబ్బులు వచ్చినా అవి అన్నాలో ఉండవు ఫ్రెండ్స్. మీ ఛానల్లో డిలీట్ కంపల్సరీగా అవుతుంది ఎప్పటికైనా సరే. ఎందుకు ఫ్రెండ్స్ అంత రిస్క్? మనకి డబ్బులు వస్తాయని ఎదుటి వాళ్ళని కించపరుచుకుంటా మన వీడియోలు తీయడం గొప్ప? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటే మన ఛానల్ ఎప్పుడూ ఉంటుంది. తరతరాలుగా మనం మన ఛానల్ మన పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా చేయండి రా బాబు, ఎలా చేసుకుంటే మీకు మంచిది అంటే వారి పన్ను వాళ్ళు చేసుకుంటాను. వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది కలిగించకూడదు. ఏదో సరదా కూసేపు డ్యాన్స్ వేయించుకోవచ్చు. అట్ట కదట మీరు చదువుకుంటే మీరు మీ పనులు చేసుకుంటానే ఇలాగ ఒకటి చేసుకోవచ్చు అని చెప్పాలి. అంతేగాని వాళ్ళ విద్యాబుద్ధులకి ఆటంకం కలిగించకూడదు ఫ్రెండ్స్. ఎవరైనా సరే మన పిల్లలే కదా ఫ్రెండ్స్, నా ఇరుగు పొరుగు వారు కూడా నా పిల్లలతో సమానమే ఫ్రెండ్స్ నాకు. ఫ్రెండ్స్, అదే నేను చెప్పేది. నా పిల్లలతో సమానమే. నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను ఈ ఛానల్ నడుపుతున్నాను. నా కుటుంబ సభ్యులంటే నాకు అమితమైన ప్రేమ ఫ్రెండ్స్. అంటే నా కుటుంబ సభ్యులు అమితమైన ప్రేమ అంటే మిగతా వాళ్ళు ఉండదంటే మీరు కూడా ఫ్రెండ్స్. అసలు మీరు లేనిదే నాకు ఛానల్ ఏడుంది? ఇవాళ మీరు ఉండబట్టే నా కుటుంబ సభ్యులని చెప్పుకోగలుగుతున్నాను. నా కుటుంబ సభ్యులని నేను ప్రేమిస్తాను. ఫస్ట్ బయట వారిని ప్రేమించి మా కుటుంబ సభ్యులని ఎంత ప్రేమగా చూసుకుంటాను, మిమ్మల్ని కూడా అంత ప్రేమగా చూసుకుంటాను. ప్రేమను మించినది ఏదీ లేదు ఫ్రెండ్స్. ప్రేమను మించిన దైవం లేదు. ప్రేమే దైవం, ప్రేమే స్వర్గం, ప్రేమే శాశ్వతం. ప్రేమ ఉంటే ఏదైనా జయించవచ్చు ఫ్రెండ్స్. ఆ ప్రేమ మంచి ప్రేమ అయి ఉండాలి. అంతేగాని కామ వాంఛతో కూడుకోకూడదు ప్రేమ. శారీరక ప్రేమ ఎవరో కోరుకోబాండి ఫ్రెండ్స్. అది క్షణం. మానసిక ప్రేమను కోరుకోండి, మనసుకు సంబంధించింది. మనసుకు సంబంధించి కోరుకుంటే మీరు డెఫినెట్గా దీంట్లో నెక్కుతారు. మీకు క్షణాన్ని గురించి కావాలా ఫ్రెండ్స్? మీకు మానసిక ప్రేమ కావాలా, శారీరక ప్రేమ కావాలి? ఎవరైనా సరే మానసిక ప్రేమను కోరుకోండి. శారీరక ప్రేమ అంటే ఏంటి? కాసేపు ఏదో క్షణం దాని గురించి తపన, కొట్లాటలు, దెబ్బలాటలు, ఇదంతా అవసరం ఫ్రెండ్స్. మనకే చాలా తప్పు ఫ్రెండ్స్. కాసేపు దాని గురించి వదిలేయటమే, పట్టించుకోవద్దు, చూసి ఉన్నట్టు వదిలేయటమే. అదేందో కూర కాదు, బువ్వ కాదు, గుడ్డ కాదు, జీవితంలో ఒక భాగం. అంతేగాని దాన్ని పుచ్చుకొని అదే పనిగాక పెద్ద గొప్పగా నేను గొప్ప అని చెప్పుకుంటారు. చిచి, చాలా తప్పు ఫ్రెండ్స్. అది జీవితంలో ఒక భాగం అని ప్రతి మనిషి తెలుసుకోండి ఫ్రెండ్స్. అంతేగాని ఏంటి కొండపల్లి సత్యనారాయణ పిచ్చి ఎక్కడ చెప్తున్నట్టు నిజం ఫ్రెండ్స్. మీరు నమ్మండి, నమ్మకండి, అది మీ ఇష్టం. అది నేను చెప్పేది కాదు, మీకే తెలుస్తుంది.
అందుకని మీ పిల్లల్ని మీ మీ భార్యని అంటే మీ కుటుంబ సభ్యులందరినీ ప్రేమించండి చక్కగా, అందరితో ప్రేమగా ఉండండి. అది ఫ్రెండ్స్, ప్రతిసారి నేను చెప్పను, మీరు 3 వీడియోలు పెట్టకూడదు. ఏంటి? ట్రోలింగ్ వీడియోస్, కాపీ రైట్స్, వెయిట్ లిస్ట్, ఈ 3 పెట్టద్దు. వెయిట్ లిస్ట్ వస్తే తీసేయండి, కాపీ రైట్స్ వచ్చినా తీసేయండి. ట్రోలింగ్ వీడియోస్ పెట్టద్దు. పెట్టినా ఈ లక్షల డబ్బులు వచ్చినా ఎన్నాళ్ళు నిలవదు. సంవత్సరం 2 సంవత్సరాలు 3 ఏళ్ళ లోపే మీది డిలీట్ అయిపోతుంది. ఛానల్ తీసి ఒకటి పారేస్తారు యూట్యూబ్ ఒకటి తలుచుకుంటే. ఎందుకు బాధ ఫ్రెండ్స్? వచ్చిందాగా చేసుకొని ఇదంతా సుఖం లేదు ఫ్రెండ్స్. అందుకని ట్రోలింగ్ వీడియోస్, కాపీ రైట్స్, వెయిట్ లిస్టు ఇవి రాకుండా, ఈ 3 రాకుండా చూసుకుంటే మీకు హ్యాపీ లైఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మరి తర్వాత మీకు ఏదో చెప్పాలనుకున్న ఫ్రెండ్స్, చుక్కల్లో పెద్ద చుక్క చందమామ. ఎందుకన్నారు? చుక్కలు అంటే చిన్నగా ఉంటాయి, చుక్కల్లో పెద్ద చుక్క ఏది? చందమామ అంటే పెద్ద చుక్క, గుండ్రంగా పెద్దగా ఉంటుంది. అందుకనే పెద్ద చుక్క అన్నారు. దాన్ని కూడా చుక్కతో పోల్చారు, అంటే చంద్రుడితో పోల్చారు. ఈ స్టార్ నక్షత్రాలు చంద్రుడి చుట్టూ ఉంటాయి నక్షత్రాలు. ఈ ఆకాశం అనంతమైనది, అంతు లేదు. ఇంతవరకు సైంటిస్టులే కనిపెట్టలేకపోయారు ఎంత ఉందో, అంతు లేదు. అందుకని అనంతమైనది ఆకాశం అనేది, అనంతమైనది. ఈ భూమి కూడా అనంతమైనది. అది దీనికి అంతు పొంతు లేదు, ఎంత ఉందో ఎవరికీ తెలియదు, ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. అది ఫ్రెండ్స్, ఆకాశం అనంతమైనది. మన విజ్ఞానం, మనిషికి సంబంధించిన విజ్ఞానం కూడా అనంతమైనదే. మనిషి జీవితం చాలా ఫ్రెండ్స్. మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే కొన్ని నేర్చుకోవచ్చు, అన్నీ నేర్చుకోవాలంటే కష్టం ఫ్రెండ్స్. కొన్ని మీకు ఒక్కొక్కటికి ఒక్కొక్క దాంట్లో మంచి ప్రావీణ్యత ఉంటుంది. అన్నింటిలో ప్రావీణ్యత సంపాదించవచ్చు. అన్నీ జీవితం సరిపోదు ఫ్రెండ్స్. మన జీవితం సారదు. నిండు నూరేళ్ళు ఆయుష్ అంటారు ప్రతి మనిషికి. నిండు నూరేళ్ళు అంటే 100 సంవత్సరాలు గ్యారెంటీ. ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి మనకి యాక్సిడెంట్ జరగకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటే ఆ మనిషి నిండు నూరేళ్ళు బతకాలంటారు. నిండు నూరేళ్ళు దాటి బతికిన వాళ్ళు లేరా? బతుకుతున్నారు. 125, 130, 135 అట్లా మీరు పేపర్లో చూస్తూనే ఉంటారు చాలామంది. ఎలా బతుకుతున్నారు? వాళ్ళకి ఆత్మస్థైర్యం ఎక్కువ. ఏమైతే లేదు, చనిపోవటం నిద్రపోవటమేగా అనుకుంటారు. అట్లా అనుకుంటేనే మనం బ్రతుకుతాం. ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తాం? స్నానం చేస్తాం, ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచాలి. మనసు ఆనందంగా ఉంటే మనం ఎప్పుడు యవ్వనులమే. కుర్రోళ్ళతో మనం చిన్నతనంలో కుర్రతనంలో ఎట్లా ఉంటామో అప్పుడు అట్లానే యాక్టివ్గా ఉండొచ్చు. ఏంటి మీసాలు, గడ్డాలు ఇవన్నీ నడిచిపోయి మనిషికి ఏం చేయలేడు అనుకుంటున్నారు. దట్స్ ఏ ఛాలెంజ్. నేను కొన ఊపిరి వరకే డ్యాన్స్ చేస్తాను, తలకాయ ఊపించుకుంటాను సార్. నా సిద్ధాంతం అది స్పెషల్స్. నాకు ఇష్టం డ్యాన్స్ అన్న, పాటలన్నా ఇష్టం. అందరిని గౌరవించడం, మంచి మనసు, దానవత్వం, మానవత్వం, అది కావాల్సింది. నమ్ము, ఒక మంచి పని నమ్ము, దాన్ని పట్టుదలతో సాధించు. వాడేదో వీడేదన్నాడు ఫ్రెండ్స్. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఫ్రెండ్స్. ఫస్ట్లో నన్ను నేను చెప్పను ఫ్రెండ్స్. నాకు రిజెక్ట్గా మాట్లాడినా నేను వాళ్ళని లెక్క చేయను. వాళ్ళ గురించి అసలు నేను ప్రస్తావనే తీసుకురాను. అంతా నాకు ఒకటే. రిజెక్ట్ చేసిన వాళ్ళు నేను ప్రేమిస్తా, నన్ను ప్రేమించే వాళ్ళని కూడా ప్రేమిస్తా. అది నా పద్ధతి. నేను సూది మాటలు మాట్లాడను. మంచి మాటలు మాట్లాడినా, ఎక్కువసేపు మాట్లాడినా చక్కగా మాట్లాడతా. నా పద్ధతి అది. మీరు సూది అనుకోకండి ఫ్రెండ్స్. అందరూ బాగున్నాం, అందరిలో మనం ఉన్నాం. అది ఫ్రెండ్స్. రెడీగా తర్వాత మీకు ఒక పాట వినిపిస్తాను త్వరలో. అది అభినందన అనే సినిమాలో అదే నీవు అదే నేను అనే పాట ఈ వీడియో తర్వాత వస్తుంది ఫ్రెండ్స్. మీరందరూ మొట్టమొదటిగా ఏం చేయాలి? కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్, షేర్, కామెంటు పెట్టండి. అదే నేను కోరుకునేది. గుడ్ నైట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.